ద లార్డ్. పచ్చిక బయలాన్ని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని ప్రతి వారం చూడండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ఈ సమయంలో మన దైవజనులు రెవరెండ్ డీజీ స్వరూప్ బాబు గారు వాక్య వర్తమానాన్ని అందిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో పచ్చిక బయలు వీక్షకులందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన వారము మనం ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి అదే అంశం నుంచి ఇంకొక విషయాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరలా చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. పగలు 3 గంటలకు సాయంకాలమున పేతురు యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిచుండగా పుట్టింది మొదలుకుని గుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడిచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమని దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగా పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తిన. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందిన. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద భిక్షం కొరకు కూర్చుని వాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దాన్ని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మీరిచ్చిన ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వీక్షిస్తున్న వీక్షకులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈరోజు నీ వాక్యం ద్వారా ఒక క్రొత్త విషయాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని ఘనతయు మహిమయ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ జీవంతో నింపమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గడిచిన వారం మనం నేర్చుకున్నటువంటి విషయాలు మనం ఒకసారి పునరాలోచన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవాలయంలోనికి ప్రార్థన కోసం చాలామంది వెళుతూ ఉన్నారు. అలా నడిచి వెళుతూ ఉంటుండగా పేతురు యోహాను కూడా ఆ దారిని వెళుతూ ఆ దేవాలయంలోనికి వెళుతూ ఉన్నారు. వారు వెళుతున్నప్పుడు మనుషుల చేత మోసుకుని రాబడి కూర్చున్నటువంటి ఒక భిక్షగాడు, ఒక దౌర్భాగ్యుడు అక్కడ భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. వాడు భిక్షమెత్తుకుంటాం చూసి అనేక మందికి వారు చేయి చాపి వారు అడుగుతూ ఉంటుండగా శిష్యులైనటువంటి పేతురు యోహానులు వారు వానిని చూసి ఒక సాహసం చేసినారు. వాడికి సత్యాన్ని వారు తెలియచేయడానికి సాహసించినారు. ఆ సత్యాన్ని గురించిన కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాము. వారు సత్యాన్ని ప్రకటించడం వలన దేవుని బిడ్డలారా, వారు చేసినటువంటి ఆ అద్భుతమైన కార్యం నేటి దినాన్ని మనం కూడా చేయాలని అనిపించేలాగిన గొప్ప సత్యాన్ని వారు ప్రకటించినట్లుగా గడిచిన వారు మనము నేర్చుకున్నాం. ఈ రోజున మరొక విషయాన్ని ధ్యానం చేద్దాం. ఇందులో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. దీనుల మీద దృష్టించిన యేసుక్రీస్తు తనయులు. దీనుల మీద దృష్టించిన యేసుక్రీస్తు తనయులు. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అందరూ కూడా దేవాలయంలోనికి చాలా 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 స్పీడ్గా చకచక టైం అయిపోతుంది అన్నట్లుగాను, ఆతృతతోనూ సీట్ల కోసం అన్నట్లుగా వారందరూ ముందుకి చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, దీనులను ఉద్ధరించడమే క్రీస్తు సువార్తకు ప్రాముఖ్యమైనటువంటి అంశము అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. అయితే చాలామంది దేవాలయంలోకి వెళుతున్నప్పుడు దీనుల ఎడల కటాక్షము కలిగి ఉండాలని, దీనోద్ధరణకు మనం అందరం కూడా పాలిభాగస్థులమై ఉన్నాము, అదే నిజమైనటువంటి క్రీస్తు సువార్త అన్న విషయాన్ని విడిచిపెట్టి చాలామంది దేవాలయంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. భక్తులందరూ కూడా వెళుతూ ఉంటుంటే ఈ భిక్షగాడు చెయ్యి ఎత్తుకుని అలాగనే వారిని భిక్షం అడుగుతూ ఉండిపోయాడు. దేవుని బిడ్డలారా, అలా అడుగుతున్నారు. ఎత్తిన చెయ్యి అలాగే దించకుండా అలాగుంటే అప్పుడప్పుడు 1-2 కాసులు వాడి యొక్క గోనె మీద పడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా,
వాడు అలా వెళుతూ ఉంటుండగా దేవుని దాసులైనటువంటి వారు, దేవుని ప్రబోధకులైనటువంటి వారు ఎవరో తెలియకపోయినా వారు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటువంటి మనుషులే కదా అన్న ఉద్దేశంతో ఆ చెయ్యి అలాగే చాపి వారిని కూడా, పేతురు యోహానులను కూడా భిక్షము కొరకై చెయ్యి చాపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మనము నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం వీరి ద్వారా మనం ఏం గ్రహించాలి, ఏం ఉండాలి, ఏ లక్షణము ఈ రోజున క్రైస్తవ బిడ్డలుగా మనం కలిగి ఉండాలి అన్నది మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, అందరిలాగా దేవాలయంలోనికి వెళుతున్నప్పుడు అందరిలాగా వెళ్ళిపోలేదు. వీడి ఎడల అందరూ చాలామంది నిర్లక్ష్యంగా వెళ్ళిపోయినారేమో, కానీ వీరు కూడా అలా నిర్లక్ష్యం చేయలేదు. వీడిని ఎప్పుడైతే అలా నిర్లక్ష్యం చేయలేదో వారు అక్కడ ఆగారు. అయితే కొన్ని పైసలు వాడి ముఖాన్ని పారేసి వెళ్ళిపోదాములే అనేటువంటి ఆలోచన కానీ, లేకపోతే వాడితో మనకు పనేంట్లే అనేటువంటి ఉద్దేశం కానీ వీరిలో ఎంత మాత్రము కలగలేదు. క్షణములో దేవుని బిడ్డలారా ఆగి వాడిని పలకరించారు. మా తట్టు తేరి చూడు అన్నట్లుగా వాడిని పలకరించినాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, పలకరించడానికి వాడెవడండి? అక్కడ వాడొక అంగవైకల్యం కలిగినటువంటి వాడు. ఈ రోజుల్లో అంగవైకల్యం కలిగిన వారంటే ఎంత లోకువో, మనకన్నా అవతల వాడు ఏ విషయంలోనైనా బలహీనుడు అన్న విషయం మనకు కానీ తెలిస్తే వాడిని చాలా లోకుగా చూస్తాం. ఆస్తిలో బలహీనుడైనట్లయితే వాళ్ళని చాలా లోకుగా చూస్తాం. చదువులో బలహీనులు అయినట్లయితే వారిని చాలా లోకుగా చూస్తాం. ఆధిక్యతలో బలహీనులు అయినట్లయితే వారిని చాలా లోకుగా చూస్తాం. పాటలు పాడడంలో కానీ, ప్రార్థన చేయడంలో కానీ, దేవుని విషయాల్లో కానీ వారు బలహీనులు అయినట్లయితే మేము పూర్వం నుంచి క్రైస్తవులు వండి అని చెప్పేసి చాలా రకాలైనటువంటి ఆలోచనలన్నీ కూడా వారు చేస్తూ ఉంటుంటారు, వారిని లోకుగా చేస్తూ ఉంటుంటారు. కాబట్టి అలాంటి వారు కూడా ఏమైపోతుంటారంటే, వాళ్ళు పెద్దోళ్ళు లేండి, వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర మనం ఎంత అనేటువంటి దృక్పథములోనికి చాలామంది వచ్చేస్తూ ఉంటుంటారు. అంచేతని ఈ వ్యత్యాసాలు, ఈ గ్రేడింగ్లన్నీ కూడా ఈనాడు క్రైస్తవ సంఘాల్లో కూడా ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి. నువ్వు ఏఆ, బిఆ, సిఆ అన్న గ్రేడింగ్స్ ఉన్నాయి. కానీ క్రైస్తవ బిడ్డలుగా కూడా ఈ రోజుల్లో మనం కూడా ఈ గ్రేడింగ్లు అనేటువంటివి చేస్తున్నాం, వాటి మీదే దృష్టి పెడుతున్నాం. కానీ దేవుని దయ వల్ల, దేవుని బిడ్డలారా, మన భారతదేశంలోనే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో చూసినట్లయితే క్యాస్ట్ అనేటువంటిది ఎవరికి తెలియదు. వాటి గురించి వాళ్ళు ఆలోచించేలాగున లేరు. ఎందుకనంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ పూర్వీకులు కానీ ఆ విషయాలతో వాళ్ళతోనే అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్కి ఈ క్యాస్ట్ అనేటువంటిది కేవలము ఎక్కడైనా సర్టిఫికెట్లు లేకపోతే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు వాడడానికే తప్ప చెప్పుకోవడానికి, దాని ప్రకారంగా జీవించడానికి అన్నట్లుగా అవేమీ ఉపయోగిస్తలేదు. మనం కూడా గమనించినట్లయితే. కానీ ఈనాడు మన సంఘాల్లో కూడా మనం చూసినట్లయితే ఈ గ్రేడింగ్ విధానాలు వచ్చేసినాయి. ఒక పాస్టర్ని అపాయింట్ చేసుకోవాలంటే వాడు ఏ గ్రేడ్కి చెందినవాడు అయి ఉండాలి అని అంటే, సంఘంలో ఉన్నటువంటి వారు అత్యధిక శాతం ఏ గ్రేడ్కి చెందిన వాళ్ళు అయితే ఆ గ్రేడ్ పాస్టర్ని మనం అపాయింట్ చేసుకుంటాం. వాడికి వాక్యం ఉన్నా లేకపోయినా మనకు అనవసరము. రెండవది, వాడి ప్రార్థనా జీవితం సరిగ్గా ఉన్నా లేకపోయినా అనవసరం మనకి. ఇవన్నీ కాదు, వాడు మనకి అనుకూలంగా ఉంటున్నాడా, మనవాడా కాదా అన్నదే చూస్తూ ఉంటుంటారు. దేవుని బిడ్డలారా, ఇది తప్పు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు పలకరించని వాడిని వీళ్ళు పలకరించారు. దేవుని బిడ్డలారా, ఇలా పలకరించిన వెంటనే వాడిలో ఏం కలిగి ఉంటుంది గమనించండి. వాళ్ళలో ఏం కలిగి ఉంటుంది? ఎవ్వరు కూడా, అందరూ కూడా ఏదైనా భిక్షం అడిగితే పోరా అని అంటుంటారు. అయితే వీళ్ళు వాడిని లోకు చేయలేదు, లోకుగా మాట్లాడలేదు, చిన్న చూపు చూడలేదు. వాడితోటి పలకరించగానే ఎవరు పట్టించుకొని నన్ను, పొద్దున్నే మోసుకుని వచ్చి వదిలేసిపోయేటువంటి నన్ను, అంగవైకల్యం కలిగినటువంటి నన్ను వీళ్ళు పలకరించగానే వాడి కళ్ళు చెమర్చుండొచ్చు. వాడి హృదయంలో ఎంతో గొప్ప సంతోషం వానిలో కలిగి ఉండొచ్చు.
వాడి యొక్క ఎవడు పట్టించుకోనటువంటి వీడిని వీళ్ళు పట్టించుకున్నారు అనేటువంటి గొప్ప ఆలోచన వాడిలో కలిగి ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డలారా, వీళ్ళు అలాగును వాడిని పట్టించుకోవడానికి కారణం ఏంటి అని అంటే మానవత్వం. క్రీస్తుని కరెక్ట్గా ఎరిగినటువంటి వారు, క్రీస్తులో పరిపక్వత చెందినటువంటి వారు మానవతా దృక్పథాన్ని కలిగి ఉంటారు. క్రీస్తులో పరిపక్వత చెందినప్పుడే మనుషులను మనుషులుగా చూడగలుగుతారు. కానీ దేవుని బిడ్డలారా, లేకపోతే వాళ్ళ పరిస్థితులను బట్టి ఎంచడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంటారు. వీడిలో ఆ మానవత్వాన్ని గుర్తించారు. వాడుకున్నటువంటి దీన స్థితిని కానీ, వాడికున్న దౌర్భాగ్య స్థితిని కానీ, వాడు పడి ఉన్న స్థితిని కానీ వీళ్ళు గుర్తించలేదు. వాడిలో మానవత్వాన్ని గుర్తించారు. ఆ మానవత్వ దృక్పథంలోనే వాడిని పలకరించినారు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక్కసారిగా దీన బాంధవుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ ప్రపంచానికి గుర్తు చేశారు. ఒక్కసారిగా అంటే యేసుక్రీస్తు ఒక వర్గానికి, ఒక వర్ణానికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి, ఒక దేశానికి చెందినవాడు కాడు అన్నటువంటి విషయాన్ని వెల్లడి చేసినారు. యేసుక్రీస్తు బైబిల్లో చెప్పినట్లుగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరికీ ప్రభు. గాడ్ ఆఫ్ ఆల్. అందరికీ దేవుని బిడ్డలారా, అనగా అందరు మనుషులు అందరి మానవత్వానికి దేవుడు అందరికీ కూడా సమీప బాంధవ్యాన్ని కలిగిన వాడు అనేటువంటి విషయాన్ని, అందుకనే దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజుల్లో ధనవంతులు, పేదవాళ్ళు, దరిద్రులు అలాంటి ఆలోచనలే చేస్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా, బీదలైనటువంటి వారిని పైకి లేవనెత్తడానికి యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని ఒక్కసారిగా లోకంలో వీరు చూపిస్తూ ఉన్నారు. ఎలాగునా అని అంటే ఆయన దీనోద్ధరుడు, ఆయన దీనులను ఉద్ధరించేటువంటి వాడు, వెలివేసిబడినటువంటి వారిని, వెలివేయబడినటువంటి వారి పక్షముగా పలకరించేటువంటి దేవుడు, అందరి చేత త్రోసివేయబడినటువంటి వారిని చేరదీసేటువంటి దేవుడు అన్నట్లుగా వీరి యొక్క విధానము, అక్కడ వైఖరి వెల్లడవుతూ ఉంది. వాడిని ఎప్పుడైతే పలకరించినారో, వాడితో ఎప్పుడైతే మాట్లాడినాడో, వాడి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించినారో, దేవుని బిడ్డలారా, వారిలో ఉండేటువంటి క్రీస్తు యొక్క తత్వము కనబడుతుంది. గుళ్ళోనికి వెళ్ళి దేవుణ్ణి చూడడానికి ముందు గుడి బయట ఉన్న దరిద్రులను మనం చూడగలిగితే నిజంగా దేవుణ్ణి చూసినట్లే. మనం దేవుణ్ణి చూడడానికి ముందు దౌర్భాగ్యులను మనం దైవ దర్శనానికి ముందు దౌర్భాగ్యులను కూడా మనం చూడాలి. దేవుని బిడ్డలారా, పేదవారిని మనం చూడాలి, సంఘంలో ఉన్నటువంటి విధవరాళ్లను మనం చూడాలి, పట్టించుకోవాలి. ఎలాగున మనం ఎప్పుడైతే పట్టించుకుంటామో రేపటి దినాన్ని దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా పట్టించుకుంటాడు. దేవుడు మనల్ని కూడా చేరదీస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు అని అనడం కాదు. దేవుని బిడ్డలారా, ప్రజలందరూ సుఖంగా ఉండాలి అని అనడం కాదు. వారి సౌఖ్యం కోసమైనటువంటి ఆలోచన విధానాన్ని మనము కలిగి ఉండాలి. ఆ దృక్పథాన్ని మనం కలిగి ఉండాలి. వీరు చేసినటువంటి పని ఏంటి అని అంటే, అందరిలాగా వెళ్ళిపోలేదు, అందరిలాగా వాడి ముఖాన్ని ఏదో 1-2 కాసులు పారేసి పోలేదు. వాడి గోని మీద వాడు 1-2 కాసులు వేసేటువంటి స్థితిలోనికి వాడిని చూడలేదు. దేవుని బిడ్డలారా, వాడిని మానవతా దృక్పథంతో ఎప్పుడైతే చూసినారో, దేవుని బిడ్డలారా, వాడిలో ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యానికి ఇవి చాలా అవసరం. ఒక వ్యక్తితోటి నువ్వు సరిగా ఎప్పుడైతే నువ్వు మాట్లాడగలుగుతావో, దేవుని బిడ్డలారా, అప్పుడు నీలో ఉండేటువంటి ప్రేమ వానిలోనికి వెల్లడవుతూ ఉంటుంటుంది. విమర్శన దృక్పథంతో మాట్లాడేవాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వారిని విమర్శించేవారే అవుతుంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అది క్రైస్తవ్యం కాదు. ఒకవేళ అలాంటి క్రైస్తవ్యాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఆ క్రైస్తవ్యాన్ని మనం ఏమనొచ్చు అంటే నేతి బీరకాయ క్రైస్తవ్యం అని అనొచ్చు. ఎందుకనంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే.
అలాగే క్రైస్తవ్యంలో ప్రేమ లేని క్రైస్తవ్యము, తోటి మానవుణ్ణి మానవుడిగా చూడలేనటువంటి క్రైస్తవ్యం, మానవ సంబంధ బాంధవ్యాలను గుర్తించలేనటువంటి క్రైస్తవ్యం, అది క్రైస్తవ్యమే కాదు. దేవుని బిడ్డలారా, వారు క్రీస్తు యొక్క స్వభావాన్ని వాని ఎడల చూపించడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయం. దేవుని బిడ్డలారా, ఆ విధానమే వాడి దిశను మార్చేసింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అని అంటే, ఒక్కొక్కసారి మన వాళ్ళందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటుంటాం, అరే ఈడు దశ తిరిగిపోయిందిరా అని అంటుంటాం చూసారా. అలా దశ తిరగడానికి కారణం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి యొక్క దశను మార్చడానికి దేవుడు చూపించేది దిశ. నువ్వు ఈ మార్గంలో వెళితే గనుక ఖచ్చితంగా నీ దశ మారుతుంది. ఏంటది అని అంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. పాప సంబంధమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండడం శాపము. కాబట్టి దేవుడు చెప్తున్నది ఏంటి, ప్రభు చెప్తున్నటువంటి ప్రబోధాలు ఏంటి అని అంటే, మీరు దీన్ని విడిచిపెట్టండి, పాపం చేయకండి, అన్యాయం చేయకండి, అక్రమాలు చేయకండి, ప్రేమను కలిగి ఉండండి అనేటువంటి విషయాన్ని వెల్లడి చేస్తుంది. ఈ వెల్లడి చేసేటువంటి ఈ విధానం ఎప్పుడైతే మనం ప్రజలకు చూపించగలుగుతామో అప్పుడే మానవ జీవితాల్లో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా మారుతూ ఉంటుంటాయి. వాడు చెప్పినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే, వాళ్ళు ఏమని అంటున్నారు, మా తట్టు తేరి చూడు అని చెప్పేసి వానిని చూస్తూ ఏమని అంటున్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు అని అంటే, ఇంకేదో శ్రేష్టమైంది ఏదో ఉంది. ఆ శ్రేష్టమైంది ఏంటి అని అంటే, యేసుని వారికి పరిచయం చేసినాడు. యేసు ఎవరు అని అంటే, ఆ వీధుల్లో ఒకానొకసారి ఆయనను అవమానపరిచినటువంటి వారు. యేసు ఈ వీధుల్లో అవమానించబడ్డాడు, యేసు ఈ వీధుల్లో కొట్టబడ్డాడు, యేసు ఈ వీధుల్లో సిలువను మోసుకుంటూ వెళ్ళినాడు, యేసు ఈ ప్రాంతంలో సిలువ వేయబడ్డాడు. అంటే యేసు అనే పేరు చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలాగుంటుందంటే, ఒక చెడు అభిప్రాయం కలిగి ఉంటారు. కానీ వీళ్ళ దృక్పథములో దానిని అంతటినీ తీసివేసి యేసు యొక్క దృక్పథాన్ని ఈ సమాజానికి చూపిస్తున్నారు. మీరు అనుకుంటున్నట్లుగా ప్రజలన్నటువంటిదిగా కాదు, యేసులో ఉన్న ప్రత్యేకతను నువ్వు రుచి చూడాలి అని అంటే, నీవు యేసు నామములో లేచి నడువు అనేటువంటి ఆ మాటను తెలియచేయడానికి వారు సాహసం చేసినారు, వారు ధైర్యం చూపించినారు, ఆ మాటను వానికి వెల్లడి చేసినారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు క్రీస్తు నామములో నువ్వు లేచి నడువు అని అనగానే వెంటనే వాడు అదే పని చేసినాడు అని అంటే, వీరు చూపించినటువంటి ప్రేమ దృక్పథము వాడిని లేచి నడిచేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితిలోనికి మార్చింది. అంటే వాళ్ళు ఏది చెప్పినా వాడు విన్నాడు, వీళ్ళు ఏది చేయమన్నా వాడు అది చేశాడంటే, ఎందుకు చేసినాడు అని అంటే, కారణం వారు చూపించిన ప్రేమ, వారు వెల్లడి చేసిన విధానము, క్రీస్తును చూపించడానికి వారు వాడినటువంటి ఆ దృక్పథాన్ని ఈ రోజున క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ కుటుంబాలు వాడగలిగినప్పుడు నీ ద్వారా, నీ మూలంగా అనేక మంది యేసులో స్వస్థత పొందుకుంటారు, యేసు మార్గములో నడుచుకుంటారు, యేసు బిడ్డలుగా వారు జీవించగలుగుతూ ఉంటారు. అలా జీవించాలి అని అంటే గనుక దేవుని బిడ్డలారా, ప్రతి వానిది ఎవరికైతే సువార్తను ప్రకటించాలో, ఎవరైతే యేసుని తెలుసుకోవాలని అనుకుంటున్నావో, ఎవరైతే మారాలి అని అనుకుంటున్నావో, అలాంటి వారితోటి నువ్వు మాట్లాడవలసిన విధానము వీళ్ళు చూపించినారు. ఆ విధానంలోనే నువ్వు కూడా వారితోటి వారు అన్యులు, వారు మన కులస్తులు కాదు, వారు మన మతస్థులు కాదు, వారందరూ ఇలాంటి వారందరూ ఇలాగ ప్రకటించారు, ఇది కాదు కావాల్సింది. నీవు క్రీస్తుని చూపించడానికి క్రీస్తు కలిగి ఉన్న స్వభావాన్ని నీవు కలిగి ఉండాలి, ఆ మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఆ విధానాన్ని నువ్వు ఎప్పుడైతే అవలంబించావో దేవుని బిడ్డలారా, వారి యొక్క బ్రతుకు విధానమే మారిపోతుంది, వారి దృక్పథం మారిపోతుంది, వారి యాటిట్యూడ్ అంతా కూడా కంప్లీట్గా
చేంజ్ అయిపోతుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి వానితోటి అలా మాట్లాడడం వలన వారి మాటలకు, వారు చూపిస్తున్న ప్రేమకు ఆకర్షితుడయ్యాడు. యేసు నామములో లేచి నడువు అని అనగానే దానిని మనస్సున అంగీకరించినాడు. శరీర క్రియల ద్వారా ఆ యాక్టివిటీస్ని స్టార్ట్ చేసినాడు, ప్రారంభించినాడు. అతడు మనస్సున అంగీకరించినది క్రియలలో చేయడం వలన వాడి జీవిత విధానమే మారిపోయింది. వాడి బ్రతుకు విధానం మారిపోయింది. వాడి అంగవైకల్యం వాడి నుండి పోయింది. కారణం ఏంటి అనంటే వాడు మనస్సున యేసుని గురించి, ఒకవేళ అంతవరకు యేసు గురించి ఉన్న చెడు అభిప్రాయం వాడిలో ఉన్నట్లయితే వీనిలాగా మనం కూడా సమాజంలో క్రీస్తు గురించి చెడు అభిప్రాయాలు ఉన్నటువంటి వారితోటి, అసలు క్రీస్తునే సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి వారితోటి నువ్వు క్రీస్తు ప్రేమను గూర్చి నీలో వెల్లడి చేయి, నీ ద్వారా వెల్లడి చేయి. ఆ ప్రేమను వారు దాన్ని అర్థం చేసుకోవాలి, వారు దాన్ని గ్రహించాలి, దానికి ఆకర్షితులు అవ్వాలి. నువ్వేది చెప్పినా వారు మనస్సున దాన్ని ఇష్టపడినప్పుడే నీవు చెప్పిన సువార్త వారిలో పనిచేస్తుంది. నువ్వు చేయవలసినటువంటి కార్యాలు వారి జీవితాల్లో కలుగుతాయి. అప్పుడు వాళ్ళే అంటారు, పాస్టర్ గారండి కొంచెం నీరసంగా ఉంది, కొంచెం ప్రార్థన చేయండి అని అంటారు. దేవుని బిడ్డలారా, అలా ఆకర్షించినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వారి జీవితాల్లోనే గొప్ప మార్పును కలిగించేస్తుంది. అలాంటి మార్పు కలిగించాలి అని నీవు అనుకుంటున్నట్లయితే, ఈ లోకాన్ని నువ్వు మార్చాలి అని నీవు అనుకుంటున్నట్లయితే గనుక దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు దిశను మార్చేటువంటి వాడు, నీ బ్రతుకును మార్చేటువంటి గొప్ప రక్షకుడై ఉన్నాడు. గనుక వారు ఎవరిని ప్రకటన చేసినారు, వారు ఎవరిని వెల్లడి చేసినారు అని అంటే దీనుల మీద దృష్టి పెట్టడం వలన దీనులైనటువంటి వారందరి జీవితాల్లో యేసుక్రీస్తు పరిచయాన్ని వారు ఉంచినారు. నువ్వెవరి మీద అయితే ఎవరికి యేసుక్రీస్తుని తెలియచేయాలని అనుకుంటున్నావో వారితో నీ పరిచయాలు బాగుండాలి, వారితో నువ్వు మాట్లాడాలి, వారి ఎడల ప్రేమను చూపించాలి. క్రీస్తు యేసుకు కలిగిన ప్రేమను మీరు కలిగి ఉండాలి. అలాంటిది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే, లేకపోతే దేవుని బిడ్డలారా, ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది అంటున్నారు క్రైస్తవులందరూ కూడా మతాన్ని మార్చేస్తున్నారు అని చెప్పేసి అని రకరకాలైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున అనేక మంది యేసుక్రీస్తులోనికి రావడానికి కారణం ఏంటి? ఆ గుడ్డివాడి కులం ఏంటి? ఆ గుడ్డివాడి మతం ఏంటి? ఆ కుంటివాడిది వాడు పరిస్థితుల్లో పడి ఉన్నటువంటి వాడి యొక్క బ్రతుకు పరిస్థితి ఏంటి? మత విధానం ఏంటి? వారి యొక్క ఆచార విధానాలు ఏంటి? అవన్నీ మనకు తెలియదు. కానీ చివరిగా వాడు గంతులు వేసుకుంటూ దేవాలయంలోనికి వాడు వెళ్ళడం అనేటువంటిది జరిగింది అని అంటే ఎక్కడా ఎవరూ చూపించలేనటువంటి ప్రేమను, మానవత్వాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళు చూపించారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో చాలా ట్యూషన్ సెంటర్లు ఉంటాయి, చాలా ట్యూషన్ సెంటర్లు ఉంటాయి, స్కూల్స్ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే మన పక్కన ఏ గవర్నమెంట్ స్కూల్లో ఉందనుకోండి, ఆ స్కూల్లో జాయిన్ చేయడం మానేసి కార్పొరేట్ స్కూల్లో ఎందుకు జాయిన్ చేస్తున్నాం? తెలిసిన వాళ్ళది కార్పొరేట్ స్కూల్ ఉన్నా సరే అందులో జాయిన్ చేయడం మానేసి ఇంకో దాంట్లో ఎందుకు జాయిన్ చేస్తున్నాం? దేవుని బిడ్డలారా, ఫౌండేషన్ దేనికి బాగుందో, ఎక్కడ చదువు బాగుందో ఆ స్కూలుని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటామో, అలా ట్యూషన్ సెంటర్లో ఎవరి దగ్గర సబ్జెక్ట్ బాగా ఉందో దానిని ఎలా సెలెక్ట్ చేసుకుంటామో చాలామంది దేవుని బిడ్డలారా ఈ రోజున క్రీస్తులోనికి మారడానికి, రావడానికి కారణాలు ఏంటో తెలుసా? ఎక్కడా వారు పొందుకోలేనటువంటి ప్రేమను క్రీస్తులో వారు పొందుకోగలుగుతున్నారు. కాబట్టే క్రీస్తు తనయులుగా ఉన్నటువంటి మీరు నిజంగా క్రీస్తు తనయులే అయినట్లయితే, మీ కుటుంబం క్రీస్తుకు చెందిన కుటుంబమే అయినట్లయితే గనక మీరు క్రీస్తు ప్రేమను చూపించండి. క్రీస్తు ప్రేమతో ప్రతి వారితోనూ మీరు మాట్లాడండి. క్రీస్తు ప్రేమను వెల్లడి చేయండి. దీనుల మీద మీ దృష్టి
పెట్టండి, దీనులను ఉద్ధరించండి, దీనులను లేవనెత్తండి, దీనుల పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. అలాంటి ఆలోచనే దేవుని బిడ్డలారా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది, నిన్ను నీ కుటుంబాన్ని బలపరుస్తుంది, దీవిస్తుంది. అది చక్కని యొక్క జీవితాన్ని నీకు మనకు అందరికీ ఇవ్వగలుగుతుంది. అట్టి కృప మీరు నేను పొందుకోవాలంటే గనక క్రైస్తవ మతాన్ని కాదు స్వీకరించడం, క్రీస్తు తత్వాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించండి. క్రీస్తు మంచివాడే కానీ అని అంటున్నారు ఈ రోజుల్లో. కానీ దేవుని బిడ్డలారా అలాంటిది రాకుండా ఉండాలి అని అంటే గనక క్రీస్తు తనయులైనటువంటి పేతురు, యోహానులు ఎవడూ దృష్టించని వాని మీద ఎలా దృష్టించినారో మీరు కూడా అలా దృష్టి ఉంచండి. వారిని ఆ రీతిగా ప్రేమించండి, వారిని ఆ రీతిగా చేరదీయండి. దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో ప్రభువా, ఇదిగో నీ బిడ్డలతో కలిసి ఇలాగున నీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇదిగో ఈ ఛానల్ ద్వారా అనేక మంది బలపరచబడ్డానికి, దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయండి. నీ కృపతో నింపి నడిపించండి. నీ యొక్క సన్నిధి కాంతిని, నీ ముఖ కాంతిని బిడ్డల మీద ప్రకాశింపచేయండి. మీ తోడుని అనుగ్రహించండి నాయన. ఎవరైతే ఏ ఇంట్లో అయితే బలహీనులై ఉన్నారో నాయన, ఆ బలహీనులందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. అది జ్వరమైన, దగ్గైన, టైఫాయిడ్ జ్వరమైన, మలేరియా జ్వరమైన, ఇంకే విధమైన బాధల చేత వారు పడి ఉన్నప్పటికీ, ఆయాసం చేత పడి ఉన్నప్పటికీ వారందరినీ కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. మీ సిలువ రక్తాన్ని ప్రోక్షించండి. యేసు నామములో ఈరోజు నీ వాక్యాన్ని విన్నటువంటి వారి గృహాలు అన్నీ కూడా మీరు పరిశుద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షించినారో వారందరి గృహాల్లో ఉన్నటువంటి మా ప్రభు బాధాకరమైన పరిస్థితులన్నీ తరిమి వేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షించినారో, ఈ పచ్చిక బయలు కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరి జీవితాలను గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వండి నాయన. మా ప్రభు వారి కొరకు మేము చేసే ప్రార్థన మీరు వినండి. ఇంకా ప్రత్యేకంగా వారు ప్రార్థన చేయించుకోవాలనుకున్నప్పుడు నాయన, వారి కొరకు మేము చేసేటువంటి ప్రతి ప్రార్థన ద్వారా వారు విజయాన్ని పొందుకోగలిగేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దీనికి సహాయపడుతున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపాస్తాన్ని తోడుగుంచండి, మేలు చేసి మహిమ పొందండి. నీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించండి. మీ నామానికే మహిమ తెచ్చుకోండి. సమస్త ఘనతయు, మహిమయు, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ జీవంతో నింపి నడిపించమని, శోధనలు దేక కీడు నుండి తప్పించి రక్షించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ జీవంతో నింపి నడిపించమని, శోధనలు దేక కీడు నుండి తప్పించి రక్షించమని క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి దీవెన, కృపా, సమాధానాలు సదా మనందరికీ తోడైండి కాపాడును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. వచ్చే వారం మరలా కలుసుకుందాం. దేవుడు అంతవరకు మనల్ని అందరినీ తన రాకడ పర్యంత వరకు కాచి, దాచి, కాపాడి రక్షించును గాక. మా చిరునామా రెవరెండ్ డీజీ స్వరూప్ బాబు, పచ్చిక బయలు, ఎమాన్యుయల్ బ్యాప్టిస్ట్ ఆలయము, ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక, 2-3-55 పిఠాపురం 533450. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9848591119.